నేనే బాబు. కసాయి వాళ్ళ నా తోడ పుట్టిన దాన్ని అనరాని మాటలు అన్నాను. ఈ చేతులతోనే కొట్టాను. ఎందులో నన్ను పడి చావే అన్నాను. నేనే బాబు, ఒళ్ళు తెలియని ఆవేశంలో. ఊరుకో సత్యం. ఎలా ఊరుకోను బాబు? మా అమ్మే బ్రతుకుంటే అది తప్పు చేసినందుకు తిట్టినా దాన్ని కడుపులో పెట్టుకుని దాచుకునేది. కానీ నేను రాక్షసుడిలా దాన్ని. నాకు తెలుసు బాబు, అది అభిమానం గలది. ఒక విధంగా చూస్తే అది నాకన్నా మొండిది. అందుకే నేను తిట్టాననే బాధతోనే ఏ నుయ్యో గొయ్యో చూసుకొని ఉంటుంది. నాకు తెలుసు బాబు, నాకు తెలుసు. అయినా నాకు తెలియకడుగుతాను, మీ ఇంట్లోనే మీకు తెలియకుండా ఇదంతా జరిగిందా? అంటే అంటే ఏముంది, గోపి మీ మేనమామ కొడుకు. ఎప్పుడూ మీ ఇంట్లోనేగా ఉండేది. ఓ వయసులో ఉన్న మగాడు అదే వయసులో నాడదాన్ని ఏ దృష్టితో చూస్తాడో ఆ మాత్రం గమనించలేకపోయారా అని. వదినా, మమ్మల్ని నమ్మండి. రాధని నా సొంత చెల్లెల్లా చూసుకున్నాను. 1000 కళ్ళతో కాపాడుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. అనుకోవాలమ్మా. బాధ్యత తీసుకోవడం అంటే తిండి పెట్టడం, మందులు ఇప్పించడం మాత్రమే కాదు. మహాలక్ష్మి, ఎందుకండి నా నోరు ముయ్యాలని చూస్తారు? నా నోరు మూయించగలరేమో గాని లోకం నోరు మూయించగలరా? ఒక తోటలోని పండ్లని ఎవరైనా దొంగిలిస్తే ఆ తప్పు తోటమాల్దే అవుతుంది. ఎందుకో తెలుసా? సరిగ్గా కాపలా కాయనందుకు. ఒక స్కూల్లోని విద్యార్థికి ఏవైనా జరిగితే ఆ బాధ్యత యాజమాన్యాందే అవుతుంది. ఎందుకో తెలుసా? సరిగ్గా రక్షణ కల్పించనందుకు. వదినా, మీరు చెప్పింది అక్షరాలా నిజమే. నేను నా బాధ్యతని సక్రమంగా నిర్వర్తించలేకపోయాను. అందుకు నేను చేతులెత్తి క్షమించమని వేడుకుంటున్నాను. క్షమిస్తే మచ్చ మాసిపోతుందా? రాధ తిరిగొస్తుందా? దాని కడుపులో పెరుగుతున్న పాప నిజం కాకుండా పోతుందా? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు. మీ ఇంట్లోనే దోషిని పెట్టుకుని క్షమించమని అడగడానికి వచ్చారా? నిజమే, జరిగింది క్షమించడానికి తప్పే. కానీ ఇప్పుడు మేము మాత్రం ఏం చేయగలం? ఎవరూ ఏమీ చేయనక్కర్లేదమ్మా. అమ్మా హారిక, నాకు నీ మీద ఎలాంటి కోపమూ లేదు. నిజం చెప్పాలంటే ఈ లోకంలో ఏ ఆడది సాహసించిన త్యాగానికి నువ్వు సిద్ధపడ్డావు. నీ కళ్ళ ముందే రాధ పిచ్చిదానిలా కిషోర్ బాబును తన భర్తే అనుకుని నిన్ను అనరాని మాటలు అంటున్నా మౌనంగా భరించావు, చిరునవ్వుతో సహించావు. ఇంతకన్నా నువ్వు మాత్రం ఏం చేస్తావులేమ్మా. దురదృష్టం మమ్మల్ని వెంటాడింది. రాధ బతుకుని కాటేసింది. అందుకు మిమ్మల్ని ఏం ప్రయోజనం? సత్యం, రాధ కనిపించడం లేదు కదా, పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? వద్దు బాబు, ఇప్పటికైనా అల్లరి చాలు. ఇప్పటికి మూట కట్టుకున్న అప్రతిష్ట చాలు. అదృష్టం ఉంటే ఎక్కడో ఒక చోట ఆ వ్యక్తి బ్రతికే ఉండుంటుంది. లేకపోతే ఈ పాటికే వస్తామన్నయ్య. మరోసారి క్షమించమని అడగడం తప్ప ఇంకేమీ చేయలేం. వెళ్ళొస్తాం వదినా. మంచిది. విన్నారుగా, కళ్ల ముందేగా ఇదంతా జరిగింది. ఆవిడ గారికి ఏమీ తెలీదట ఆడదాన్లా ఎందుకు పుట్టిందో. ఆవిడికి ఉందిగా ఆడపిల్ల. రేపది కూడా ఇలాగే చేస్తే ఇంతే తేలిగ్గా క్షమిస్తుంది కాబోలు. మోసేవాడికే తెలుస్తుంది బరువెంతో, పడేవాడికే తెలుస్తుంది బాధ ఏమిటో. ఏంట్రాదా అలా చూస్తున్నావు? బ్రహ్మచారిగడి ఇల్లేంటి ఇంత నీట్గా ఉందంటనా? కాఫీ తీసుకో.
నాకు ముందు నుంచి కొంచెం సిస్టమేటిక్గా ఉండడం అంటే చాలా ఇష్టం. మంచి మ్యూజిక్ అంటే ఇష్టం, మంచి లిటరేచర్ అంటే ఇష్టం, ఓల్డ్ మూవీస్ అంటే చాలా చాలా ఇష్టం, ఓపిక్గా వినేవాళ్ళంటే ఇంకా ఇష్టం. ఇదిగో ఎదుటి వాళ్ళని నవ్వించడం అంటే మరీ ఇష్టం. ఇది నా సామ్రాజ్యం. అఫ్కోర్స్ రేపటి నుంచి నీది కూడా అనుకో. ఇక్కడ నువ్వు ఫ్రీగా ఉండొచ్చు. ఐ మీన్ ఏ సంకోచం లేకుండా నీకు నచ్చినట్టుగా ఉండొచ్చు. నీ ఇష్టం, ఎంత కాలమైనా సరే. ఎందుకు, ఏమిటి, ఎప్పుడు ఇలాంటి చెత్త ప్రశ్నలు నేను ఎవ్వరూ అడగరు. నీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా ఇదే ఇంట్లో ఉంటాను. కాదంటే కూల్, వేరే ప్లేస్ చూసుకుంటాను. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదు. ఒట్టు. గోపి గారు దేవుడు. ఏ రాధా, ఏంటి రాధా ఇది? చూడు, నేను మనిషిని, మనిషిగానే ఉండాలనుకుంటున్నాను. అనవసరంగా మొగ చెట్టుకిచ్చి నన్ను దేవుని చేయకు. మీ విషయంలో ఎంతో కఠినంగా ప్రవర్తించారు. ఆ రోజు కిచెన్ లో జారి పడిపోతే మీరు పట్టుకున్నందుకు నానా మాట్లాడినాను. రాధా, ఏంటిది చిన్నపిల్లలాగా? ఆ విషయం నేను ఎప్పుడూ మర్చిపోయాను. మర్చిపోవడం మీలాంటి వాళ్ళ గొప్పతనం, మంచితనాన్ని అపార్థం చేసుకోవడం నాలాంటి వాళ్ళు దౌర్భాగ్యం. ఇదిగో రాధా, నువ్వు ఇలా ఏడుస్తున్నావంటే ఇక నుంచి నీ జట్టు కట్టి. అది ఇక్కడ ఉన్నంతకాలం నువ్వు నవ్వుతూ ఉండాలి, హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. కడుపుతో ఉన్న నువ్వు నవ్వుతూ ఉంటేనే పుట్టబోయే బిడ్డ పోసి నవ్వులతో పుడతాడంట. అందుకే సిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు, కలకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నీ నవ్వు, నీ నవ్వు, నీ నవ్వు, నీ నవ్వు, నీ నవ్వు, నీ నవ్వు. అది అలా నవ్వాలి. నవ్వు నవ్వు, గట్టిగా నవ్వు, గట్టిగా నవ్వు. వెరీ గుడ్. నువ్వు మా ఇంట్లో పనిచేయరు ఎన్నాళ్ళైందే? ఎన్నాళ్ళైనది అంటే ఓ నెలలు కానేదేటి కదా. మరి నెల రోజులైనా జీతం అడగవేంటి? అడగడం దేనికమ్మా, తమరు ఇచ్చేస్తారు కాదేటి. ఇదిగో 600 జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగేనమ్మా. సుబ్బులు, 4 ఇళ్లలో పనిచేస్తూ నువ్వు నడుం పడిపోయేలా నిలబడి ఇస్త్రీ పెట్టి రుద్దుతూ మీ ఆయన, మీరిద్దరూ కష్టపడేది ఎందుకోసమే? ఎందుకోసం అంటారేటండి? మా గాంధీ కోసం కాదేటండి. అని గాంధీ కూరంత గొప్ప చెయ్యాలని శ్రీకాకుళం నుంచి సిటీ వరకు వచ్చేసినాం. మా గుంటడే మా ఆశ, మా సోస. ఇంతకీ నీ కొడుకుని చదివించి ఏం చేయాలని? పెద్ద కలెక్టర్ చేద్దామనమ్మా. నాలుగు గిన్నెలు సొంబులు తోమినా, మా బాయ్య సొక్కాలు నాగులు ఇస్త్రీ చేసినా ఆడికోసమే కదేటమ్మా. ఈ దోశల్ని బాక్సులు వేసుకొని తీసుకెళ్ళు, చల్లారకుండా ఉంటాయి. అలాగేనమ్మా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, రేపు కాస్త తొందరగా రా, వడియాలు పెట్టాలి. అలాగేనమ్మా, వస్తానమ్మా. అలాగే అమ్మా, మీ అంత మంచోరిని పేటలోనే చూడలేదు. కొలకొండ త్వరగా చేయవయ్యా, బెస్ అర్జెంటుగా కావాలి. నాకు ఆఫీస్ టైం అవుతుంది, తొందరగా కానివ్వు. ఓసోస్ అట్ట తొందరపడితే అట్టగా బట్ట తడవాలా, ఇస్త్రీ పెట్టేటి రుద్దాలా, ఇదంతా చెయ్యాలంటే ఈ మాత్రం టైం పట్టుద్దు. మరి మీరు అట్ట కూకొని కబుర్లు చెప్తా ఉండండి, నాన్న పెట్టేటి రుద్దుతా ఉంటాడు. సరే సరే కానీ షర్టు కాలిపోయేలా ఉంది. కానిస్తున్నా కదండి. మరి ఒక మాట చెప్పండి, మీరు చదువుకున్నారు కదా, ఈసారి ఎలక్షన్ లో ఎవరిని ఎక్కుతారంటారు? ఏమో, ఎవడొస్తాడో ఏమో, ఎవడికి తెలుసు. ఏ పార్టీ అయినా రావచ్చు, ఏ పార్టీ అయినా పోవచ్చు. మా గొప్పగా చెప్పారులేండి. అయినా ఎవడొస్తే మనకేటండి, ఓలొచ్చినా కుర్చీలో కూకునేవాడు ముఖం మారుద్దు గానీ మీరు ఆఫీస్కి వెళ్ళడం తప్పుద్దా, నాకు ఇస్త్రీ పెట్టి రుద్దు తప్పుద్దా? చెప్పండి, ఏంటంటారు? పాలిటిక్స్ గురించి ఆపి పని చూడవయ్యా. మరి అదే తొందర అంటే. ఇప్పుడు పాలిటిక్స్ గురించి మీలాటోలు నాలాటోలు పట్టించుకోపోతే ఇంకోరు పట్టించుకుంటారంట. అన్యాయం అని తెలిసి చెప్పనోడు, ఓటుండి ఎయ్యనోడు వెర్రి ఎంగలప్పలని నా అభిప్రాయం. ఏంటంటారు? బాగుందయ్యా, ఓటు వెయ్యాలనేది నువ్వే, వద్దనేది నువ్వేనా? మరి అదే, మరి ఈ అప్పలకొండ కత్తికి 2 వైపులా పదునుంటది. మరి బుద్ధి
బుద్ధి లేక నేను ఓటేయొద్దంట మానేస్తారేటి మీ బుద్ధి ఏటైనది ఇదిగో మనిషి అన్నాక కత్త బుర్ర ఉండాలి కర్మరా బాబు ఈ ఏరియాలో ఈడు తప్ప మరో దిక్కు లేకుండా పోయిందిరా బాబు మనకి రాజకీయ నాయకులు కూడా అంతే కదా ఏటి మరి ఏ పార్టీ మీద ఇష్టం లేకపోయినా ఓటు గుద్దురు తప్పుతుంది ఏటి బాయా వస్తాను బాయా ఏటే ఇగో దోశలు అట్టుకొచ్చినాను 7 దోశలు సుగుణమ్మ గారు ఒట్టుకెళ్ళమన్నారు తినే దోశలు పెట్టినారా నిన్న దోశలు పెట్టినారు మొన్న దోశలు పెట్టినారు ఏటే వాళ్ళ ఇంటిల్లో బాగా దోశలు తినేసి బతికేస్తున్నారు ఏటి ఓ పాలు గాడులు చేయకూడదు ఏటి నువ్వు చెప్పలేదు మొహం చూడు మొహం తినేది బేవర్సి తిండి అందులో ఇట్టాలు ఒకటి ఎవరైనా ఉంటే నవ్విపోతారు ఇందా త్వరగా తిను మళ్ళీ నేను సావిత్రి మదర్ ఇంట్లోకి పనిలోకి వెళ్ళాలి ఎందుకని లేవే అరే గాంధీ అరే గాంధీ ఏటా పిలుపు కోళ్ళు కానీ పేరుపోగల గాంధీ గురంత గొప్పడు కావాలని పిల్లోడికి ఆ పేరు పెట్టుకుంటే అరే ఎవరైనా పిలుస్తావేటి నోటికి వనంత ద్రోణ కట్టించుంటున్నావా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటే ఏంటి అసలు బిడ్డ గాంధీ అని పేరు పెట్టినందుకు అయ్యో అయ్యగోరు అని పిలవాలి ఏంటే అలాగే పిల్లలు బాయ్యా తింగరాసలు వేసినావంటే నీటిలో పెట్టి జారించగలను పోవే అమ్మా నా బాబే ఈ స్కూల్ డ్రెస్ లో ఎంత ముద్దొస్తున్నావయ్యా నీకు నా దిట్టే తగిలేటట్టుంది ఓరయ్యా నీకు గాంధీ గారి పేరెట్టినందుకు చాలా గొప్పడు కావాలా గొప్ప గొప్ప చదువులు చదవాలా కలకటేరు కావాలా అవుతావా అవుతానమ్మా నిజంగా కలెక్టర్ అవుతాను నా బాబే ఏది బాబు వాళ్ళు ఇంకో పాలు చెప్పమ్మా అవుతాడు సుబ్బులు తప్పకుండా నీ కొడుకు కలెక్టర్ అవుతాడు మీలాంటి మంచి మనసున్న వాళ్ళు దీవిస్తే నా బిడ్డ తప్పకుండా అవుతాడు చాలా గొప్పడవుతాడు ఏం గాంధీ మొన్న చెప్పిన పాఠాలన్నీ పూర్తి చేసావా ఓ నిన్నే పూర్తి చేశాను సార్ వెరీ గుడ్ ఓడిని చూస్తుంటే మా ఓడి నిజంగానే కలెక్టర్ అయ్యేట్టున్నాడు బాబు అయ్యేట్టున్నాడు కాదు అవ్వాలా అవుతాడు ఈడు ఈ సుబ్బులు కొడుకు గాంధీ పద స్కూల్లో డ్రాప్ చేస్తాను థ్యాంక్ యూ సార్ పోలమ్మో నా కొడుకు ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు విన్నావా బాయ్యా థ్యాంక్ యూ సారు అంటున్నాడు బాయ్ వెళ్ళొస్తానమ్మా చూసినావా బాయ్యా మనోడు బాయ్ అంటున్నాడు రయ్యమని గోపిబాబు వెనకతలు కూకొని వెళ్తా ఉంటే పడవంత కారెక్కి కలకటేరు అయిపోయి ఊరుకోవే ఆశలకి అద్దులు ఉండాలి అప్పుడే అదృష్టం వచ్చినా దురదృష్టం వచ్చినా తట్టుకోగలం నిలబడగలం చూసావమ్మా ఇది ఈయనగారి వరస ఆ మహాతల్లి ఇంట్లో నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి కడుపుకి తిండి లేదు కంటికి నిద్ర లేదు ఇక బిజినెస్ సంగతైతే పట్టించుకోవడమే మానేశారు ఇంట్లో నేనొకదాన్నున్నానన్న ధ్యాసే లేదు అందుకే భయం పుట్టి నిన్ను నాన్నని రమ్మని ఫోన్ చేశాను మీ నాన్నగారు కూడా జరిగింది తెలిసి చాలా బాధపడ్డారమ్మా నాతో పాటు ఆయన కూడా రావాలనుకున్నారు కానీ ఒంట్లో బాగోలేక రాలేకపోయారు అందుకే ఒక్కదానివి అసలే ఒట్టి మనిషివి కూడా కాదు నువ్వెక్కడ కంగారు పడుతుంటావోనని నేనే రాత్రి బస్సుకి బయలుదేరి వచ్చాను చూడలుడు ఏం చేస్తావు పిల్లల్ని కనగలమే గాని వాళ్ళ రాతల్ని కనలేం కదా తోడబుట్టిందాన్ని నువ్వు కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నావని నాకు తెలుసు ఆ మహాతల్లి మీ చిన్నప్పుడే కన్నుమూసింది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఇప్పుడు ఆవిడే గనక బతుకుంటే కూతురు చేసిన పనికి గుండె ఆగి చచ్చిపోయేది ఏం చేస్తాం బాధపడినంత మాత్రాన దూరమైన వాళ్ళు తిరిగి వస్తారా మనసు రాయి చేసుకోవాలి మనుషుల్లో కలవాలి ఎలా మనసును రాయి చేసుకోమంటారు అత్తయ్య అసలు నేను కొట్టాలను వదిలి సిటీకి వచ్చిందే రాత కోసం అదే లేకపోయిన తర్వాత ఇక ఇక్కడ నాకేం పని వద్దు ఈ వ్యాపారం ఈ లెక్కలు ఈ యాంత్రిక జీవితం ఏది నాకొద్దు మళ్ళీ కొట్టాలకు వెళ్ళిపోదాం వెళ్ళిపోయి ఏం చేద్దాం వేడ పిసుకోలా మళ్ళీ ఆ మట్టి బతుకులే బతకాలా అవును పల్లెటూరు బతుకంటే మట్టి బతుకే కాదన్ను కానీ ఆ మట్టితోనే మనకు విడదీయలేని అనుబంధం ఉంది ఆ మట్టిలోనే నేను పుట్టాను ఆ మట్టి గాలి పీల్చే నేను పెరిగి పెద్దవాణ్ణయ్యాను ఆ పంట పొలాల మధ్య ఆ ఏటి గలగలల మధ్య ఆ ఊరు మనుషుల మధ్య
కనీసం కాళ్ళకు చెప్పులు లేకుండా నడుస్తున్నా మబ్బుల్లో తేలిపోతున్నట్టుగా ఉంటుంది. స్వేచ్ఛగా స్వచ్ఛమైన గాలిని పీలుస్తుంటే మనసంతా ఆనందంతో ఉప్పొంగిపోతుంది. కానీ ఇక్కడ ఈ సిటీలో ఈ కల్తీ మనుషుల మధ్య, కుట్రలు కుతంత్రాల మధ్య, మోసాలు దగాల మధ్య ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరైపోతున్నట్టుగా ఉంటుంది. అందుకే కొటాలకు వెళ్ళిపోతాం అంటున్నాను. వెళ్తే ఏముందక్కడ? పురుడు పోయడానికో హాస్పిటల్ ఉందా? ప్రాణం మీదికొస్తే చూడ్డానికి ఓ డాక్టర్ ఉన్నాడా? కొట్టాలాకి వెళ్ళాలట, కొట్టాలాకి. చూడండి, నేను సిటీలోనే ఉండాలి. ఎందుకంటే నాకు డాక్టర్ పరిమళ గారే పురుడు పోయాలి. అవును అల్లుడు గారు, అమ్మాయి చెప్పింది కూడా కరెక్టే. ఆ పల్లెటూళ్ళలో ఉంటే ఏముంది, ఇక్కడైతే అన్ని సదుపాయాలు ఉన్నాయి. పైగా నీ వ్యాపారం కూడా ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తోంది. వ్యాపారం వ్యాపారం వ్యాపారం, ఇన్నేళ్లు వ్యాపారం చేస్తున్న బతికావా? బత్తేంలేండి. బావిలో కప్పల్లా. ఓ సినిమా లేదు, షికారు లేదు, ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు. ఎప్పుడు చూసినా చెమట కంపు కొట్టుకుంటూ పొలాలెమట తిరుగుతూ. మహాలక్ష్మి అంటే అమ్మాయి ఉద్దేశం ఇదివరకిలాగా బతికితే చాలదు అని. అవునండి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇదివరకట్లా గొర్రెతోక ఆదాయంతో మనం బతకలేము. రేపో మాపో మనకి బిడ్డ పుడుతుంది. ఆ పుట్టేది ఆడపిల్లయితే దాన్ని పెంచి పెద్ద చేసి బోల్డని కట్నాలిచ్చి పెళ్లి చెయ్యాలి. అదే మగపిల్లాడైతే ఏ డాక్టరో ఇంజనీరో చదివించాలి. ఇవన్నీ జరగాలి అంటే నీ ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగాలి అంటే ఇక్కడే సిటీలోనే ఉండాలి. ఇక్కడే ఉంటే మీరింకా పైకి రావచ్చు. మీ వ్యాపారంలో అభివృద్ధి చెయ్యొచ్చు. మన ఊళ్ళో ఉన్నప్పుడు అందరూ మిమ్మల్ని సత్యం అని పిలిచేవారు. సిటీకొచ్చాక సత్యం గారు అని పిలుస్తున్నారు. మీ వ్యాపారంలో ఇంకా అభివృద్ధి చెంది మంచి హోదాకొచ్చి దర్జాగా కార్లో వెళ్తూ ఉంటే అందరూ మిమ్మల్ని సత్యం సార్ అని పిలుస్తారు. అలా నా భర్త ఎదగాలని, 10 మందిలో గౌరవం సంపాదించాలని నాకుండకూడదా? అలా ఉండడం తప్పంటారా? అంతేకాదు అల్లుడు గారు, ఇక్కడే ఉంటే ఏనాటికైనా రాధ ఆచూకీ తెలియచ్చు. కనీసం కొన్నాళ్ల తర్వాతైనా రాధ మళ్లీ మిమ్మల్ని చూడటానికి మీ దగ్గరికి రావచ్చు. రాధ అసలు ప్రాణాలతో ఉందో లేదో, బతుకుంటేనేగా ఆచూకీ తెలియటానికైనా కలుసుకోవటానికైనా. ఏమండి, రాధ ఏమైందంటారు? కొంపతీసి అవమానం భరించలేక ఆత్మహత్య గాని? అసలు ఇదంతా గోపిగడ్ వల్లే జరిగింది. నవ్వుతూ నవ్విస్తూనే కొంప ముంచాడు. హ్యారీ, నిజానిజాలు తెలియకుండా అనవసరంగా గోపినెందుకు నిందిస్తావు? నిందించక నెత్తిన పెట్టుకోనా? అలా నెత్తిన పెట్టుకున్నందుకే, తరచూ ఇంటికి రానిచ్చినందుకే రాధ కొంప ముంచాడు. మనకు తలవంపలు తెచ్చాడు. పాపం రాధ ఏ అఘాయిత్యానికి కోరుకుందో, ఏమైపోయిందో. చేసిందంతా చేసి 4 చెంపదెబ్బలు తిన్నాడు. అక్కడితో సరి. కాని రాధ దెబ్బ తగిలింది రాధ బతుకు మీదండి, తన మాన మర్యాదల మీద. వాడికే మగాడు, అన్ని దులిపేసుకోగలడు. కాని ఆడదానికే నిందలు, అవమానాలు, బాధలు, బరువులు, కడుపులు, కాన్పులు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ. హ్యారీ, తప్పెవరితో తెలుసుకోకుండా ఇంకేంటండి తెలుసుకునేది? ఏ తప్పు చేయనివాడైతే సత్యం అన్నయ్య చెంప చెళ్ళు మనిపించినప్పుడు కూడా తల తెంచుకుని ఎందుకు నిలబడ్డాడు? నాకు పావులా నా చెల్లెలు బ్రతుకును కాటేశావు కదరా అని నిందించినప్పుడు కూడా నోరు మెదపకుండా మౌనంగా ఎందుకుండిపోయాడు? తప్పు చేసిన వాడు తలదించుకుంటాడు, చీ కొట్టినా నోరు మూసుకుని పాడుంటాడు. రాధను లోబర్చుకునే అవకాశం గోపికి తప్ప ఇంకెవరికి లేదు, లేనే లేదు. మరోసారి నా పర్సనల్ విషయాలు కలెక్ట్ చేసుకుంటే బాస్ అని కూడా చూడను, బ్లాస్ట్ అవుతాను. రేపు మనకి ఆడపిల్ల పుడితే? నిజంగానే ఆ దేవుడు కనుక నా కడుపున ఆడపిల్లని పుట్టిస్తే, అది పుట్టగానే దాని గొంతులో 4 వడ్ల గింజలు వేసి చంపి పారేస్తాను.